ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఊళ్ళో పెద్ద మనిషిని గొప్పలు పోతూ నువ్వు చేసే చిల్లర పనులు ఇవేనా? నాయుడమ్మా, నోరు పారేసుకోవద్దు. నీ మనవళ్ళని ఉసిగొలిపి నా మనుషుల మీద చేయి చేసుకునేలా చేసిందే కాక ఆ తప్పుని ప్రశ్నిస్తుంటే అదిప్పుడు నేను నోరు పారేసుకున్నట్టా? ఇదిగో రాఘవయ్య, నువ్వు నా మీద ఎంత అక్కసు పెంచుకుని బతుకుతున్నావో నాకు తెలుసు. ఊళ్ళో నేను నీకంటే గొప్పగా ఎదిగిపోతే ఎక్కడ నీ విలువ పడిపోతుందన్న భయంతో నా మీద, నా శ్రేయోభిలాషుల మీద ఇలాంటి దాడులు చేపిస్తున్నా. ఇక నీ విషయాలలో నేను క్షమించేదే లేదు. అందుకే పంచాయతీ సాక్షిగా అందరి ముందు నీ తప్పుకు శిక్ష వెయ్యాలని నిర్ణయించుకున్నాను. రేయ్, కొరడా తీసుకురండి రా. నాయుడమ్మ, ఆ కుర్రాడేదో తెలియక తప్పు చేశాడు. దానికి రాఘవయ్య గారిని ముద్దాయిని చేసి ఇలా పంచాయతీలు అవమానించడం సరైనది కాదేమో. ఏందయ్యా పెద్ద మనిషి, రాఘవయ్యకి తమరు సపోర్టా? ఇవాళ నా మనుషుల మీదే చేయి చేసుకున్నారంటే నా పరువు మీద, నా మీద చేయి చేసుకున్నట్టేగా. అది నాకు జరిగిన అవమానమా కాదా? మాట్లాడమే. కావచ్చు, కానీ కానీ లేదు, కాసు లేదు. పెద్ద మనిషి హోదాలో ఉన్నావు, ఆ మర్యాదని కాపాడుకో. అంతేకాని ఇట్ట తప్పు చేసిన వాళ్ళకి పంచాయతీలో పక్షపాతం చూపించి సపోర్ట్ చేస్తే ఊరుకునేదే లేదు. ఊళ్ళో నాకు జరిగిన అవమానం వీళ్ళకి జరగాల్సిందే. ఆనందమ్మ గారు, ఆనందమ్మ గారు, ఆనందమ్మ గారు! ఏంటి సరోజా, ఏమైంది? పెద్దయ్య గారిని పంచాయతీలో నిలబెట్టారమ్మా. మీరండమ్మా. సరే, పద వెళ్దాం. రేయ్,